నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో ఆసియా కప్తో మరొక రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశలో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించినటువంటి భారత జట్టు ఇక సూపర్ 4 దశను దాయితోనే మొదలు పెట్టబోతుంది. ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్లో సూర్యకుమార్ సేన ఫేవరెట్గా బరిలోకి దిగబోతోంది. గత మ్యాచ్లో ఆట కంటే ఆటేతర విషయాలతో వివాదాన్ని సృష్టించినటువంటి పాకిస్తాన్ నేటి పోరులో అయినా టీమిండియాకు కనీసం పోటీ ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేటి పోరులోనూ భారత్ గత మ్యాచ్లో మాదిరిగానే నో షేక్ హ్యాండ్స్ విధానాన్ని అవలంబించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బలాబలాల పరంగా చూస్తే పాక్ అంటే టీమిండియా బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ లైనప్ కూడా చాలా అద్భుతంగా మెరుగ్గా ఉంది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫుల్ స్వింగ్లో ఉండగా గిల్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో విజృంభించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్లో విజృంభించే అవకాశం ఉండాలి అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒమన్తో పాటుగా 3వ స్థానంలో వచ్చినటువంటి సంజు శాంసన్ అర్ధశతకంతో జోరులో ఉన్నారు. ఒమన్తో జరిగినటువంటి మ్యాచ్లో తన విజృంభణ సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిపై మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిల్మ్ అనలిస్ట్ మనకి సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మ్యాచ్కు సంబంధించి ఈరోజు రసవత్తరంగా ఉండబోతుంది. కొన్ని పాక్ ఇప్పటికే కొన్ని జిత్తులు మారి ప్రయత్నాలు అంటారు కదా, అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. సో మళ్ళీ రిఫరీగా ఎవరు ఉండబోతున్నారు, ఇవన్నీ చాలా కీలకంగా కాబోతున్నాయి. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? బలాబలాలు ఏమైనా టీంలో చేంజెస్ ఉన్నాయా? రైట్, పాకిస్తాన్తో భారత్ ఈరోజు మ్యాచ్ ఆడబోతుంది. సో ఏదైతే మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది, మ్యాచ్ కంటే మిగతా సందర్భాలు కూడా పూర్తి స్థాయిలో రసవత్తరంగా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధ మేఘాలు కమ్మిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మొన్న జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది.
ఇక బలాబలాల పరంగా చూస్తే పాక్ అంటే టీమిండియా బ్యాటరింగ్తో పాటుగా బౌలింగ్ ఫీల్డింగ్లో ఎంతో మెరుగ్గా ఉంది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫుల్ స్వింగ్లో ఉండగా గిల్ ఇంకా పూర్తి స్థాయిలో విజృంభించలేకపోతున్నాడు. ఒమన్తో పోరులో 3వ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ అర్ధశతకంతో జోరు మీద ఉన్నాడు. ఇక సారథి సూర్య, తిలక్ వర్మ సైతం మంచి టచ్లోనే ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్, దూబే వంటి హిట్టర్లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్కు అనుకూలించి యూఏఈ పిచ్చులపై ప్రత్యర్థులు ముచ్చెమటలు పట్టించబోతున్నారు. 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ పాక్తో గ్రూప్ దశ మ్యాచ్లో 3 వికెట్లు తీసి భారత గెలుపులో కీలక పాత్రను పోషించాడు. కానీ ఒమన్తో మ్యాచ్లో మాత్రం అక్షరత్ తలకు గాయం కావటం భారత్ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక భారత్తో పోలిస్తే పాక్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్న వేళ ఆ జట్టును లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కొంతవరకు ఆదుకుంటున్నారు. టోర్నీలో ఆ జట్టు బౌలింగ్ కూడా నాసిరకంగానే ఉందని చెప్పాలి. రైట్. ఆసియా కప్లో మరొక రసవత్ర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశలో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియా సూపర్ 4 దశను దాయాదుతోనే మొదలు పెట్టబోతుంది. ఇవాళ భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్లో సూర్యకుమార్ సేన ఫేవరెట్గా బరిలోకి దిగబోతుంది. గత మ్యాచ్లో ఆట కంటే ఆటేతర విషయాలతో వివాదానికి సృష్టించినటువంటి పాకిస్తాన్ నేటి పోరులో అయిన టీమిండియాకు కనీసం పోటీ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేటి పోరులోనూ భారత్ గత మ్యాచ్లో మాదిరిగానే నో షేక్ హ్యాండ్స్ విధానాన్ని అవలంబించబోతుంది.
రైట్ తెలంగాణ